మీనరాశి మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 3, అవమానం 1. ఈ రాశివారికి కొంచెం మనోవిచారణ, మనసులో బాధ కలుగుతుంది. ఒరే ఈ పాపం చేశామేమో, ఈ తప్పు చేశామేమో, మనకెందుకు ఈ ఇబ్బంది వచ్చింది అనే భావన, మనోవిచారణ అంటే అది. ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఈ రాశి వారికి. కలహాలు సంబంధం లేకుండా మనం పోయి కలహం తెచ్చుకుంటూ ఉంటాం, జాగ్రత్తగా ఉండండి. అయితే గృహంలో అన్ని శుభకార్యాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుడికి కొంచెం కష్టకాలం ఈ రాశి వారికి. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. విద్యార్థులకి మంచి ర్యాంకులు, రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుట, వ్యాపారస్తులు ఇబ్బంది కలుగుతుంది ఈ రాశివారికి. జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు. కోర్టు మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశివారికి. ఈ రాశివారు కూడా దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి వస్తుంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండేవాళ్ళు కూడా నిత్యం దైవ సేవలు చేయాలి. అనుకూలం పొందాల్సిన వాళ్ళు కూడా ఎక్కువగా మనకు అందుబాటులో ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవుడి దగ్గరికి పోయి నమస్కారం చేసుకుంటూ నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ భగవంతుడు మనల్ని ఎల్లవేళలా రక్షకుడుగా కాపాడుతూ ఉంటాడండి.